తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడై ఉక్కబోతను మరింత పెంచుతున్నాయి. సోమవారం పలు చోట్ల సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 65 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీశాయి. మంగళవారం 43 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు, బుధవారం 20 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 100 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోనూ వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమాచార కేంద్రాన్ని కాకినాడ జిల్లాకు నియమితులైన శిక్షణ కలెక్టర్ హెచ్ఎస్ భావన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కమిటీ పనితీరు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇస్తున్న ప్రచార అనుమతుల వివరాలు, మీడియా సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమాచార శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డీడీ డి నాగార్జున, డివిజనల్ పీఆర్ఓ పి రవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి బాబురావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్చక పురోహితుల సంక్షేమంపై పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అర్చక పురోహిత సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏనాడు అర్చకుల గోడు పట్టించుకోలేదన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే ఆయనకు మొదటి నుండి చిన్న చూపేనని 2019లో గానీ 2024లో గానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా కేటాయించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి అగ్రతాంబూలం ఇచ్చిందన్నారు. ఈ విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మా ప్రభుత్వమే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వమే 4.5 కోట్ల రూపాయలతో చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు అందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈ యాగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తాం. కాబట్టి ఎక్కడా కూడా ఏ అంశంలోనూ కూడా ఈ పురోహితులకి, అర్చకులకి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఈ సంక్షేమం లభించింది. ఇది శాచ్యురేషన్ పద్ధతి అన్నమాట. ఎవరైనా ఇంకా మాకు రాలేదు అని సచివాలయాల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే వాలంటీర్ని కలిసినా వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో ఆ సంఖ్య ఎంతవరకు అని రిస్ట్రిక్షన్ లేకుండా శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ అందించేటటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పురోహితుల గురించి, అర్చకుల గురించి మీ ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పవచ్చు. అలాగే 175 సీట్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వాల. ఎందుకు రాలేదు ఆ మాట? ఎందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు? 175 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలుగుదేశానికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. దీంతో పాటు మనం కొన్ని పత్రికల్లో అక్కడక్కడ చూస్తా ఉన్నాం. దేవాలయాల్లో, గుడులలో అర్చకుల మీద దాడులు, అర్చకుల మీద అక్కడక్కడ దౌర్జన్యాలు, ఇది అనాదిగా జరుగుతూ వస్తుంది. గత ప్రభుత్వంలో జరుగుతుంది, అక్కడక్కడ జరుగుతూ ఉంది. దీన్ని నివారించడానికి, వాళ్ళందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ కల్పించడానికి, వారందరికీ కూడా ఒక ధైర్యం కల్పించడానికి, వారందరికీ ఒక భరోసా కల్పించడానికి ప్రభుత్వము ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భద్రత కోసం ఒక చట్టాన్ని రేపు నూతనంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో కూడా తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వచ్చే విధంగా 100% పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ప్రజలకి సెడగోపం పెడతారో, ఎవరు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయరో, ఎవరు ప్రజలకి గుండు సున్నా పెడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి,
పురోహితులకి, అర్చకులకి అందరికీ కూడా తెలుసు. హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. హాస్టల్లోని నీటి సంపులో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందడం కలకలం రేపుతోంది. హాస్టల్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఓ యువకుడు బలయ్యాడని ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన 24 ఏళ్ల షణ్ముఖ అనే యువకుడు హైదరాబాద్లోని రాయదుర్గంలో హాస్టల్లో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆదివారం సెలవు కావడంతో హాస్టల్లోనే ఉన్నాడు. అయితే హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి హాస్టల్కు వస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. హాస్టల్లోని సంపు తెరిచి ఉండడంతో అది గమనించని యువకుడు అందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తన చేతిలో ఉన్న అరటిపండ్ల కవర్ పక్కన ఉంది. అనంతరం సంపులో పడిన షణ్ముఖ తలకు గాయమైంది. షణ్ముఖ అందులో పడిపోవడం చూసి యజమాని వారించాడు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులంతా సోదరభావంతో ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కడప కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ 2011వ సంవత్సరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయనని చెబితే నేను వైసీపీలో చేరానని, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రంలో నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చారని అన్నారు. కడపలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు 60,000 మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డికి 6 లక్షల ఓట్ల మెజార్టీతో వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2011లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, సార్ మీరు బీజేపీతో కొమ్ము కైతారంటే మేం పార్టీలో రాము, మీరు బీజేపీతో కొమ్ము కాకుండా ఉండాలంటే మేము వస్తామంటే ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా బీజేపీతో కలవమని. ఒకటే రోజు సుమారు 10,000 మందితో ర్యాలీ తీసి మా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలవడం లేదు అని చెప్పి ముస్లిం మైనార్టీలకు అందరికీ మేము నమ్మించాము. ఆ తర్వాత 2014లో గవర్నమెంట్ రాలేదు. 2019లో గవర్నమెంట్ వస్తానే మాకు చాలా బాధ కలిగింది. ఏమ్రా అంటే సిఏఏ బిల్లుకు ఓటు వేయడం జరిగింది, ఎన్ఆర్సీ బిల్లుకు ఓటు వేయడం జరిగింది, 3 తలాక్ బిల్లుకు ఓటు వేయడం జరిగింది. చాలా బాధ మనసులో మనము బాధ పెట్టుకొని అట్నే పార్టీలో కొనసాగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతము వక్ఫ్ బోర్డ్ ఆస్తులు మన ఢిల్లీ ఎంత ఉందో దానికంటే సుమారు డబల్ ఉంటుంది వక్ఫ్ బోర్డ్ ఆస్తి. వక్ఫ్ బోర్డ్ అంటే ఏమంటే చాలా మందికి తెలియదు. ఎవరన్నా బిడ్డలు లేని వాళ్ళు, ముస్లిమ్స్ మైనారిటీలు ఎవరన్నా అనాథలు ఉంటే వాళ్లకు చేరాలా ఆస్తి అని చెప్పి వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ అంటే గిఫ్ట్. ఆ వక్ఫ్ బోర్డును కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్కు తీసుకొని పోయి ముస్లిమ్స్ మైనారిటీలను అన్యాయం చేయాలని చూస్తున్నారు. మనసు పూర్తిగా చెప్తున్నాను, మనమందరము సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావాలా. ఎందుకంటే అన్నీ ఏవేవైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో అన్నీ అమ్మేస్తున్నారు. ఇంకా మనము బీజేపీ పార్టీకి కనుక ఈతూరి పగ్గాలిస్తే భారతదేశాన్ని నాశనం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుందాం. మనమందరము అన్నదమ్ములుగా ఉండాలా, కలిసి మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీకే సాధ్యమవుతుందన్నమాట. మనమందరము ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో మొత్తము ఎంపీ మరియు ఎమ్మెల్యే 2 ఓట్లు హస్తం గుర్తుకు వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తూ మనసు పూర్తిగా కడప జిల్లా ప్రజలకు అందరికీ నేను 25 సంవత్సరాలు కడపలో సేవ చేస్తూ వస్తాను. ఇక మీదట కూడా ఈ తూరి నన్ను మీరందరూ ఆశీర్వదించి నన్ను 60,000 మెజార్టీతో గెలిపించి మన షర్మిలా మేడం గారికి 6 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇంతకుముందు మా కడప జిల్లా వాసులు 5,45,000 ఓట్లతో జగన్మోహన్ రెడ్డికి గెలిపించారు. ఈ తూరి కాంగ్రెస్ పార్టీది హవా ఉంది, గాలి ఉంది. ఖచ్చితంగా షర్మిలమ్మ మేడం గారికి 6 లక్షల మెజార్టీ ఇవ్వాలని కడప జిల్లా ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జగన్ సార్తో మాట్లాడి ఆయన మారుతారు, ఆయనకు సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరని నేను ఎన్నో తూళ్ళు ప్రయత్నించాను. నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. పోయి మాట్లాడేదానికి మా ఎమ్మెల్యే గారు
అసలు సహకరించలేదు. ముఖ్యంగా 2011లోనే నాకు ఎమ్మెల్సీ స్థానాన్ని మాటిచ్చారు. ఈ 5 సంవత్సరాలు అంజద్ బాషా గారు నాకు సీఎం దగ్గరికి ఒక్క తూరి కూడా పిలుచుకొని పోలేదన్నమాట. ఆయన ఒక్కడే ఉండాలా, ఆయన ఒక్కడే ఆ పార్టీలో ఉండే అని చెప్పి మనము మా గూటికి వచ్చేసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉత్సాహంగా చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ. కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సీ పైనే తొలి సంతకం చేస్తానన్న బాబు. పిఠాపురంలో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ ఘట్టం. యువకుల కేరింతల మధ్య కారుపై భారీ ర్యాలీ. మీడియాపై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్. అర్చకుల సంక్షేమంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ ఆగ్రహం. కాకినాడలో మీడియా పాయింట్ ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ భావన. మీడియా మానిటరింగ్ కమిటీ పనితీరు పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.